షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేముల నర్వ గ్రామం శివార్లోని ఈ నెల 16వ తేదీన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం కనుక్కున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేసిన పోలీసులు మృతురాలు బోధనంపల్లి గ్రామానికి చెందిన పార్వతమ్మగా గుర్తించి విచారణ చేపట్టారు. పార్వతమ్మకు 5 ఏళ్ల క్రితం భర్త మరణించగా ఒంటరిగా జీవిస్తుందని, పార్వతమ్మ వీధి నాటకాల్లో ఆర్టిస్టుగా కొనసాగుతుంది. గ్రామంలో జరిగిన ఓ నాటకంలో అక్కడి వారికి మేకప్ వేయటానికి వచ్చిన అంజమ్మ యాదయ్యలు పరిచయం అయ్యారు. పరిచయం వల్ల తరచూ ఫోన్ లో మాట్లాడుకునే వీళ్ల సాన్నిహిత్యం పెరిగింది. ఇక మృతురాలు పార్వతమ్మను వీరిద్దరూ అప్పుగా 50,000 రూపాయలు అడగగా లేవని చెప్పడంతో పథకం ప్రకారం నిందితులిద్దరు కూడా ఈ నెల 12 నాడు పార్వతమ్మకు మద్యం ఎక్కువగా మొత్తంలో తాగించేసి తమ వద్ద ఉన్నటువంటి టవల్ తో గొంతు నిలిమి హత్య చేశారు. నిందితులను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 35 తులాల బంగారం, 500 తులాల వెండి, 1,96,800 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. రాజకుమార్, కృష్ణ, మస్కుమార్, శ్రీనివాస్. Right. Good. Yes, yes, yes. చేసినామండి మనం. వేరే హ్యూమన్ విట్నెస్ కూడా ఉన్నారు, అందరిని కూడా విట్నెస్ గా తీసుకుంటాం జరిగింది. ఎస్, వీళ్ళకి డిస్ప్యూట్ వచ్చింది, ఇంత పైసలు వచ్చినాయి మనకి ఏమి ఇస్తలేదు అన్న డిస్ప్యూట్ ఉంటుంది. అదే అడ్వాంటేజ్ గా తీసుకుంటాం జరిగింది అక్యూజ్ కూడా. ఇంకేమన్నా అండి? రైట్, థ్యాంక్ యూ. ఏంటండి? అంతే అండి, ఒక టవల్ తోటి గొంతు నిమిలి చంపేస్తాం జరుగుతుందండి. అట్లా చంపేసి అట్లనే నెత్తిపైన ఒక పెద్ద బలమైన బండరాయి తోటి నెత్తిపైన కొట్టి ఇంజూరీ చేసి వెళ్ళిపోతారు. అట్లా అక్కడనే ఉండిపోయి చనిపోతాం జరుగుతుంది. ఈరోజు 18వ తారీఖు మార్నింగ్ అవర్స్లో మనం ఇద్దరం A1 A2 ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, అప్రిహెండ్ చేసుకున్నాము. వాళ్ళ కన్ఫెషన్ కూడా యాజ్ పర్ న్యూ కొత్త చట్టాల ప్రకారం కూడా ప్రాపర్గా కన్ఫెషన్ తీసుకుని వాళ్ళతో పాటు రికవరీ చేసుకున్నాం కూడా. వాళ్ళతో పాటు ఈ బంగారం ఆభరణాలు, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్, ఎక్కడైతే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నారో ఆ క్యాష్, 3 సెల్ ఫోన్లు, వాళ్ళు వాడిన బైక్, స్ప్లెండర్ బైక్ కూడా ఈరోజు రికవరీ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ పంపుతున్నామండి. ఈ విచారణ ఇంకా త్వరగా స్పీడప్ చేసి కూడా మనం త్వరలో ఛార్జ్ షీట్ వేసి విల్ సెక్యూర్ కన్విక్షన్ ఇన్ దిస్ కేసు. థ్యాంక్ యూ. టోటల్గా మనం వచ్చేసి దీంట్లో 35 grams ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ యాంక్లెట్స్, కడియాలు ఒక 50 తులాలు కూడా మనం రికవర్ చేసుకోవడం జరిగిందండి. అట్లే క్యాష్ కూడా 1,96,800 రూపీస్ క్యాష్ కూడా రికవర్ చేస్తాం జరిగింది. ఇన్వెస్టిగేషన్ 2 డేస్లోనే మన వార్ ఫుటింగ్లో, అంటే మన అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ కాబట్టి వార్ ఫుటింగ్లో మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తాం జరిగింది. మన సిపి సార్ ఆదేశం మేరకు ఏసీపీ షాద్నగర్ గారు, సిఐ సత్యనారాయణ గారు, ఎస్ఐ రాజ్ కుమార్ కేశంపేట, కొందూరు ఎస్ఐ కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్స్ భిక్షపతి, వేణుగోపాలు, కానిస్టేబుల్స్ అశోక్, మల్లేష్, శివ, భీమరాజ్, వీళ్ళందరూ కూడా వార్ ఫుటింగ్ తోటి ఒక్కొక్కరు పని డివైడ్ చేసుకుని చాలా వార్ ఫుటింగ్ తోటి అర్లీ రిజల్ట్ ఇస్తాం జరిగింది. వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాకు 16వ తేదీ రోజు అంటే 16/7/2024 సుమారు సాయంత్రం 4 గంటలకి ఒక ప్రైమరీ ఇన్పుట్ వస్తాం జరిగింది. అదేంటంటే మన వేములనర్వ విలేజ్ నంబయ్య గుట్ట చెట్టు పొదల్లో ఒక అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ ఉందనేది ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి సిఏ గారు, ఎస్ఐ గారు, ఏసీపీ గారు విజిట్ చేస్తాం జరిగింది. ఇనిషియంగా సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా సెక్యూర్ చేసుకుని క్లూస్ టీమ్ అంతా పిలిపించి కూడా వెరిఫై చేయడం జరిగింది. కానీ బాడీ ఏంటంటే బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది. అదొక 4-5 రోజుల నుంచి కూడా డీకంపోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది, బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది. దాంతో లోకల్ ఎంక్వైరీ, లోకల్ ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసినామంటే బాడీని ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో మాకు బాడీ వెంకటాపురం పార్వతమ్మ రెసిడెన్స్ ఆఫ్ బోధనంపల్లి విలేజ్గా ఐడెంటిఫై అయ్యింది. వాళ్ళ బ్రదర్, సొంత బ్రదర్ అయిన సోమరాజు అంజయ్యని పిలుచుకున్నాము. అతను కూడా బాడీ గుర్తుపట్టిండు. అతనితో కంప్లైంట్ తీసుకుంటాం జరిగింది. కంప్లైంట్ తీసుకుని కూడా మనము అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అతను మా బాడీ పైన కొంచెం గోల్డ్ జ్యువెలరీ కూడా మిస్సింగ్ ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాం జరిగింది. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి ఏం తెలియదంటే మనకి ఈమె కొంచెం మనకి వీధి నాటకాలు వేస్తూ ఉంటుంది, కొంచెం స్టేజ్ ప్లేస్ వేస్తూ ఉన్న సందర్భంగా ఈ అక్యూజ్డ్ A1 A2 దట్ ఈస్ కుండేల అంజమ్మ, పెబ్బ యాదయ్య ఇద్దరు కూడా పరిచయం అవుతారు. ఈమె సింగిల్ విడో, ఈమె భర్త కూడా డిసీజ్ ఏంటంటే భర్త కూడా 5 సంవత్సరాల ముందు చనిపోతాడు, ఒక్కతే ఉంటా ఉంటుంది.
వీధి నాటకాలు వేసుకుంటూ ఉంటుంది. ఆ వీధి నాటకాలు వేసుకునే క్రమంలో ఇద్దరు కూడా పరిచయం అవుతారు. ఇద్దరు కూడా బాగా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంటుంది. ఆ క్రమంలో ఏమైందంటే రీసెంట్ డేస్లో ఈమె కొంచెం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కొంచెం అమ్మేసి కొంచెం బంగారం కొనుక్కుంది, ఎక్కడో దగ్గర ఇల్లు కొనుంది అనే సమాచారంతో అక్యూజ్డ్ A1 డిసీజ్ని కొంచెం డబ్బులు అడుగుతాం జరుగుతుంది. కానీ డిసీజ్డ్ ఏమో డినై చేస్తుంది, నేను డబ్బులు ఇవ్వలేనని డినై చేస్తుంది. ఆ కోపంతో ఏం చేస్తారంటే వీళ్ళంతా మొన్న 16వ తేదీ రోజు మార్నింగ్ కలుసుకుందాము, కలిసి మందు తాగదాం అనే ఉద్దేశంతో ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ కింద ఏదైతే మెట్లు ఎక్కే చెట్టు పొదల పక్కకి కూర్చుని మందు తాగే క్రమంలో ఆమెకు ఎక్కువ ఇంటాక్సికెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు